క్రిష్ గారితో అయితే ఆయన ఫస్ట్ యాక్చువల్గా ఈ సినిమా రావడమే క్రిష్ గారి వల్ల నాకు. నేను ఎక్కడో లంచ్కి వెళ్తే ఆయన నన్ను కలిసి మరి ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా అంటే డెఫినెట్లీ సార్. సో ఒక 2-3 months తర్వాత కాల్ చేశారు. డైరెక్ట్ గా షూటింగ్కి వెళ్ళిపోయాను. సో కానీ బికాస్ డైరెక్ట్ గా షూటింగ్కి వెళ్ళడం నాకు కూడా అసలు నేను ఏం చేస్తున్నాను కూడా తెలియట్లా, అంటే నా క్యారెక్టర్ ఏంటి. సో ఒక 20 minutes కూర్చొని మాట్లాడారు క్రిష్ గారు. ఆ 20 minutes లో ఆయన చెప్పింది ఫుల్ నాకు సెట్ అయిపోయింది, ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్. కానీ ఇప్పుడు మన ఈ కంటిన్యూషన్ లో షూటింగ్, ఇప్పుడు బ్రేక్ తర్వాత షూట్ చేయడంలో ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఆయన చెప్పిన దానికన్నా కొంచెం కొన్ని మార్పులు వచ్చాయి. అది మార్పులు కూడా చెప్పలేము, అది ఆయన చెప్పిన షార్ట్స్, నాకున్న క్యారెక్టర్ డిజైన్ అది చేయలే, జస్ట్ బికేమ్ లైక్ వన్. ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ఉన్నాను అంతే. కొంచెం బాధ అనిపించి ఉంటది కదా డెఫినెట్ గా. ఇట్స్ నాట్ స్టార్ హీరోయిన్ కొడుకు నిహార్ కపూర్ అంటే గారి అబ్బాయిని ఇలా నిలబెట్టారు ఏంటి, ఇంత పెద్ద కట్అవుట్ పెట్టుకొని. అతనితో కావాలంటే మనం ఎలాంటి సీన్స్ అయినా కానీ పండించే కెపాసిటీ మీకు ఉంది. ఆల్రెడీ గ్యాంగ్స్టర్ ఆఫ్ గంగరాజు. ఎస్, ఆ సినిమా అప్పుడు యాక్చువల్గా మిమ్మల్ని కలవాల్సింది, ఆ టైంలో కుదరలా, మా టీం వచ్చారు. మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. జయసుధ గారి పేరు నిలబెట్టే వారసత్వం కంటిన్యూ అవుతుంది, ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది, నో డౌట్ అనుకున్న వాళ్ళందరూ కూడా కొంత ఫీల్ అయ్యి ఉన్నారు. మేబీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అమ్మని ప్రేమించే వాళ్ళు డెఫినెట్గా.